నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని నేలకొండపల్లి భారతీయ జనతా పార్టీ గ్రామ పంచాయతీ అధికారులకు వినతి పత్రం అందించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేలకొండపల్లి మండల అధ్యక్షుడు పి సుధాకర్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికీ రాజకీయాలకు అతీతంగా ఇళ్ల స్థలాలు మరియు డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు। పేదల పక్షాన రాజీ లేని పోరాటాలకు భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండలం కమిటీ సిద్ధంగా ఉందని తెలిపారు। ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు మరియు బాజా రామకృష్ణ, జిల్లా సీనియర్ నాయకులు భువనసి దుర్గారావు మరియు షేక్ సర్పిద్దీన్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు। అసలు నిరుపేదలకు రావట్లేదండి। అసలు నిరుపేదలకు ఇండ్ల స్థలాలు రావట్లేదు। మామూలు మధ్య దళారులకు వస్తున్నాయి। అసలు నిరుపేదలకి ఇండ్ల స్థలాలు రావాలి। మొత్తం ఫైర్వేలు ఇవన్నీ కాకుండా అసలు లేని వాళ్ళకి ఇవ్వాలి। నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ ఇక్కడ పంచాయతీ కార్యదర్శి గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది। దాంట్లో భాగంగా పంచాయతీ కార్యదర్శి గారు లేకపోవడం వల్ల ఇన్ఛార్జ్ గారు హామీ ఇవ్వడం జరిగింది। ఎట్టి పరిస్థితుల్లో పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మా వంతు కృషి చేస్తామని చెప్పిన పంచాయతీ ఇన్ఛార్జ్ గారికి మండల బీజేపీ పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు। భారతీయ జనతా పార్టీ ప్రధానమైన డిమాండు నేలకొండపల్లిలో ఎంతోమంది కిరాయిలకు ఉంటున్నారు। చాలామంది పెళ్ళిళ్ళు అయ్యి 20-25 సంవత్సరాలైనా ఇళ్ల స్థలాలు రాలేదు। ఇళ్ల స్థలాలే రాకుండా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పటం ఇది భావ్యం కాదు। మంత్రి గారు అర్థం చేసుకోవాలి। నేలకొండపల్లి ఎన్నికల్లో మనం ఓడిపోవడానికి కారణం కూడా పంచాయతీ కార్యదర్శి గారు అనేక సందర్భాల్లో ఇక్కడ ఇళ్ల స్థలాలు కావాలని ఇక్కడ పేదలు చాలామంది ఉన్నారు। ప్రభుత్వం దృష్టి తీసుకపోయినా ప్రభుత్వం పెడచెవు పట్టడం వల్ల ఈనాడు ప్రజలు ఆగ్రహంగా ఇక్కడ మనం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రిజల్ట్ చూపించారు। గత ప్రభుత్వం కూడా ఇక్కడ ఎక్కడా ఇళ్ల స్థలాలు లేదు। భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఈనాడు వినతి పత్రమే కాకుండా అవసరమైతే కొండపల్లి గ్రామ పంచాయతీ ముందు ఆందోళనకు సిద్ధంగా పేద ప్రజలను ఐక్యం చేసి ధర్నా కార్యక్రమం కూడా చేస్తామని పెద్ద ఎత్తున ప్రజల్లో ఈ చర్చ జరిగేందుకు మేము ప్రజల్లో వెళ్తాం। ప్రజలను తీసుకొచ్చి కొండపల్లి గ్రామ పంచాయతీ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం। ఈనాడు ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఎలాంటి ఇల్లు ఇవ్వకుండా ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఎన్నికల ముందు చెప్పారు। ఈనాడు ఇల్లు ఇవ్వకుండా ఇందిరమ్మ ఇళ్ళని ఒక పక్క చెప్పటం, డబుల్ బెడ్రూమ్ నేలకొండపల్లి కాల పక్కన డబుల్ బెడ్రూమ్ ఎన్నో సంవత్సరాల నుంచి కట్టి ఎక్కడ ఎలాంటి ఉపయోగం లేకుండా ఆ డబుల్ బెడ్రూమ్ ఉంది। ఈనాడు డబుల్ బెడ్రూమే కాకుండా నేలకొండపల్లి పెద్ద ఎత్తున కిరాయిలకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు। పెళ్లిళ్ళే చాలామంది ఇళ్లలో ఇరుకులో ఉన్న ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇళ్ల స్థలాలు నేలకొండపల్లి మేజర్ పంచాయతీలో 14-15 వేల జనాభా ఉన్నారు। 6-7 వేల ఓటింగ్ ఉంది। ఎన్నికలప్పుడే కాకుండా ఎన్నికల తరంతరం కూడా ఇళ్ల స్థలాల కోసం కృషి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ। భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళకి స్పందించకపోతే ఖచ్చితంగా ఆందోళన సిద్ధమవుతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నేలకొండపల్లి బీజేపీ లోకల్ పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు। సెలవు। భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రేషన్ కార్డు, పేదలకి ఇళ్ల స్థలాలు,